నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా బాధాకరంగా ఉంది. తప్పదు. నా మతాన్ని, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు వచ్చాను తప్ప ఎవరి మీద ద్వేషంతో, కక్షతో రాదని చెప్పి మరోసారి తెలియజేస్తాను. మరి ఈరోజు మంత్రి నారా లోకేష్ హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించారు. ఇటీవల పల్లా సింహాచలం గారు చనిపోవడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే గారు. ఆ కుటుంబ పరామర్శం క్రితం ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసానికి వెళ్ళటం జరిగింది. కానీ ఈవేళ మంగళవారం, హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళవారం నాడు పరామర్శలు జరగవు. మరి ఇది కూడా తెలియకుండా ఈవేళ వ్యవహరిస్తున్నారంటే నాకు మరి కాబోయే ముఖ్యమంత్రి గారు, ఇవాళ మంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి గారు మరి ఈ తప్పు చేశారంటే నిజంగా ఇది హిందూ ధర్మాన్నే అవమానపరిచారు. నేను ఒకటే కోరుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మీరంటే మాకు గౌరవం ఉంది. మరి ఈ రోజు జరిగిన భ్రష్టు పట్టిన ఈ హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, దీనిపైన మీరు ఏం చెప్తారో అనేది మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ, హిందూ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మా మతాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు తాపత్రయపడుతున్నారు. మరి అలాంటప్పుడు మాకు సంబంధం లేదు, మేము వెళ్తాము, మాకు ఆచారాలు లేవు, పట్టింపులు లేవు, ఇలాగ వెళ్తామంటే దీన్ని హిందూవాదిగా మీరు వచ్చారా లేదా ఎలా వచ్చారనేది చెప్పాల్సిన బాధ్యత లోకేష్ పైన ఉంది. మరి అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వెళ్ళారో, నేను పేరు చెప్పదలుచుకోలేదు, మరి మీరు హిందువులు అవునా కాదో కూడా చెప్పాల్సిన ఆవశ్యకత మీ పైన మనం చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా హిందూ ధర్మం కోసం మా తిరుపతి క్షేత్రంలో ఎలాగైతే మీరు పాటుపడి సనాతన ధర్మం గురించి మాట్లాడారో మరి ఈ రోజు కూడా మీరు మాట్లాడని చెప్పి కోరుతాను. ఈవేళ మీ మాటలు రాష్ట్ర ఎదురు చూస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, శ్రీకాళహస్తి ఉంది, మల్లికార్జున స్వామి ఉన్నారు, రమరాంబ, సింహాచలం అనే పుణ్యక్షేత్రం ఇక్కడే ఉన్నాం మా పక్కనే. మరి ఇన్ని పుణ్యక్షేత్రాలు, అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ హిందూ సాంప్రదాయానికి ఇవాళ భ్రష్టు పట్టించారంటే ఒక హిందూవాదిగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో మేము ఎదురు చూస్తున్నాం. నేను ఇది చేస్తున్న నా ధర్మాన్ని కాపాడటం చేస్తున్నాను తప్ప, నా మతాన్ని, నా సాంప్రదాయాన్ని, నా సనాతన ధర్మాన్ని కాపాడటం చేస్తాను తప్ప ఎవరి మీద వ్యక్తిగత కక్షతో కానీ ద్వేషంతో కానీ నేను చేయట్లే. అందువల్ల మరి ఇటీవల చూసాం, పి మురళీకృష్ణ అని, నేను లోకేష్ చాలా దగ్గర అని, మహానాడు అంతా నేనే చేశాను, నా పుస్తకంలో చేశాను. మరి ఇవాళ లోకేష్ని ఎందుకు భ్రష్టు పట్టించి అడుగుతున్నాను. మిస్టర్ మురళి, అంటే నీకు ఈ మాత్రం తెలియదా? ఇది తెలియకుండా కూడా ఉన్నావంటే నిజంగా మరి ఇవాళ లోకేష్ని భ్రష్టు పట్టించడం కోసం చేశారనిపిస్తుంది. డెఫినెట్గా నేను హిందూవాదిగా ధర్మబోధన చేయబోతున్నాను, బీజేపీ పెద్దలు అడగబోతున్నాను. మరి బీజేపీ వాళ్ళు రామ మందిరం కట్టే అయోధ్యలో మరి ఈవేళ ఇంత అపచారం చేస్తే హిందూ మతానికి అపచారం చేశారు, సనాతన ధర్మానికి అపచారం చేశారు. సో న్యాయం, ధర్మం ఉండాలి. ఇది రాముడు వెలిసిన భూమి. దాని డెఫినెట్గా రామరాజ్యం కోసం నేను పోరాడతాను తప్ప ఇంకో మతాన్ని నేను ద్వేషించట్లే. నా మతాన్ని కాపాడుకోవడం కోసం, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ఉద్యోగం చేస్తాను తప్ప వేరే ఏమీ లేదు. అసలు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు సాయంకాలం లోపల మీరు స్పందించి హిందూ మతాన్ని కాపాడుతారో భ్రష్టు పట్టిస్తారో అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ మీద వదిలేస్తాను, మనం చేస్తాను. జై హింద్, జై శ్రీరామ్.